అందరూ చప్పట్లు కొడదాం.
స్వరమెత్తి యేసయ్యా 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 యేసు యేసయ్యా 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 నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఈ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 నన్ను పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమత నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యానికి స్తోత్రం. కీడైనా నా దరి చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు. స్తోత్రం. సంగమంతా ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కరుపాపగా కాచితివి. స్తోత్రం దేవా. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిరాశతో నాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా
హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో తను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యం. మరోసారి పాడలమా? దేవా జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సంగమంతా చేతులెత్తి దేవా కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఎబినేజరే. ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివి ఎబినేజరే ఎబినేజరే. స్తోత్రం. నాకు తోడుగా ఉన్నవాడా ఇంతకాలం ఆమె కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇంటి వారందరూ మారక స్తుతించెదరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయ కాలం ఇంతవరకు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి అంశానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దీంట్లో మొదటిది ప్రొక్లైమ్ ఇన్ అడ్వాన్స్, అంటే ముందుగానే ప్రకటించటం అనే విషయాన్ని
మనం చూసాం. అలాగుననే దేవుని బిడ్డలారా, సెకండ్, ఫాదర్ నోస్, తండ్రి ఎరుగును అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు మూడవది, ఆయన ముందుగా నిర్ణయించెను, హీ ప్రీడెస్టైన్డ్ అనేది మనం చూడబోతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Romans chapter 8 verse 29, for whom he foreknew he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎందుకంటే దేవుడు తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడవ్వాలి, అనేకుల్లో గొప్పవాడవ్వాలి అని ఆయన ముందుగా తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఆయన కుమారునితో సారూప్యం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఆయన కుమారుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలి. ఆ సారూప్యత కలిగినటువంటి వారమాయి మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ సారూప్యత కలిగినటువంటి వారమాయి మనం బ్రతకాలని ఆయన కోరి ఆయన మనకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. దైవ లేఖనాన్ని మనం చూస్తే రోమాపత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, తాను ముందే ఎరిగిన వాడై తన ప్రజలను దేవుడు ముందు ఎరిగిన ప్రజలను, ముందే ఎరిగినటువంటి తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. దేవుడు తన ప్రజల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విసర్జించకుండా ముందుగానే నిర్ణయించిన ప్రకారంగా దేవుడు తన ప్రజల కొరకు తన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. 94వ కీర్తన 14వ వచనములో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. తన ప్రజలను విడవడు, తన స్వాస్థ్యాన్ని ఎడబాయడు. విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు ప్రజలను ఎడబాయేసే దేవుడు కాదు. ఎడబాయని దేవుడు, విడనాడే దేవుడు కాదు. ఎడబాయడు, విడనాడడు, నేను విడిచిపెట్టడు, నేను ఎడబాయుడు, నీకు దూరంగా ఉండడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తుగా ఉన్నావు, నీవు ఆయన బిడ్డగా ఉన్నావు. అందుకనే ముందుగా ఎరిగినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను ముందుగా నిర్ణయించినటువంటి నీ జీవితం ఎంతో చక్కగా, సుందరంగా, ఆత్మీయంగా, అందంగా తీర్చిదిద్దబడాలని, నీవు దేవుని యొక్క దివ్యమైన రాజ్యానికి వారసురాలు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనందరినీ కూడా ముందుగా నిర్ణయించాడు. నన్ను రక్షించాడు అంటే నన్ను ముందుగా నిర్ణయించాడు. నిన్ను రక్షించాడంటే నిన్ను ముందుగా నిర్ణయించాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే దేవుడు మన జీవితంలో తన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని గూర్చినటువంటి భవిష్యత్ జ్ఞానమును మనం ఆలోచన చేస్తే, ముందుగా ప్రకటించబడింది దేవుని జ్ఞానం. అది మర్మమయ్యున్నది, కానీ అది ప్రకటించబడింది తన బిడ్డలమైన మనకు. ఎందుకు అని అంటే, ప్రకటించబడింది ఎందుకు అంటే త్వరగా సిద్ధపడడానికి. ప్రకటించబడింది ఎందుకు అని అంటే తండ్రి ఎరుగును కాబట్టి మారు మనసు పొందడానికి. ముందుగా నిర్ణయించాడు. ఎందుకంటే ముందుగా దేని కొరకు నిర్ణయించాడు? రక్షణ కొరకు, రాజ్యం కొరకు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కొరకు దేవుడు మనం నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్ణయ ప్రకారంగానే దేవుడు నిర్ణయించిన ప్రకారంగా, దేవుని నిర్ణయ ప్రకారంగా దేవుడు తన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు తన ప్రజలను అలర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి వారిని రక్షించుకుని
మందిరంలోకి తీసుకుని వచ్చి మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా ఆయన సిద్ధపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయన ముందుగా నిర్ణయించిన ప్రకారంగా తన కార్యాన్ని జరిగిస్తూ తన యొక్క కృపను చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముందుగా ప్రకటించడం, ముందుగానే తండ్రి ఎరిగినటువంటి వాడిగా ఉండడం, ఎరిగిన దాన్ని మనకు బయలుపరచడం దాని ప్రకారంగా ముందుగానే నిర్ణయించి మనందరినీ కూడా సంసిద్ధులుగా చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. ఈ విషయాన్ని మనం గమనించిన వారమై, ప్రభువా ముందుగా నన్ను నిర్ణయించి నన్ను రక్షించినందుకు వందనాలు. ఈ ప్రస్తుతం అయితే నేను మందిరంలో ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ దగ్గర నేను గడుపుతున్నాను, నీ సన్నిధిలో నేను ఉన్నాను. నేను నీ కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి నిన్ను ఆరాధిస్తూ నీ కొరకు బ్రతకడానికి నాకు సహాయం చేయి ప్రభువా, నాకు నీ కృప అనుగ్రహించునైనా అని మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. అలాగూ దేవుడు తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, భవిష్యత్ జ్ఞానమును ఎరిగిన దేవుడము నీవు ముందుగానే ఆ జ్ఞానంతో ప్రకటించారు. మేము జాగరూకులమై సిద్ధపడడానికి సహాయం చేయండి. తండ్రి మాత్రమే ఎరుగును అని చెప్పారు. మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా మీరు ఎప్పుడొచ్చినా మేము ఆత్మీయంగా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, మీరు దయ చూపించి, ప్రేమ చూపించి, మీ యొక్క దగిలిగినటువంటి హస్తాన్ని, మీ దయను, మీ వాత్సల్యతను మీ బిడ్డలమైనటువంటి మాకు మరి దయచేసుకుంటూ వచ్చిన విధానం కొరకు స్తోత్రం. ముందుగా నిర్ణయించినందుకు వందనాలు. మీరు ముందుగానే నిర్ణయించి మమ్మల్ని పిలిచి నీ కుమారునితో సారూప్యము గలవారంగా ఈ లోకంలో జీవిస్తూ మీతో మమేకమై మీకు దగ్గరగా, మీకు ప్రియముగా, మీకు అత్యంత చేరువుగా మేము బ్రతకడానికి కృప మాకు అనుగ్రహించమని, దయ మాకు చూపించమని, ఈ ఆత్మకార్యం మా జీవితంలో చేయమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతిస్తూ ఉన్నాం. దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ, అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత, సమస్యల్లో ఉన్న వారికి విడుదల, సమస్యల పరిష్కారం, కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి ఆ కేసుల నుంచి విముక్తి దయచేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను, భారతదేశాన్ని, ఇశ్రాయేలును, ప్రపంచ దేశాలను మీరు కాపాడి ఆశీర్వదించండి. నిశ్చయంగా స్థానిక సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాలు నీ వైపు చూడగలడానికి సహాయం చేయండి. నీ ఆత్మ కార్యం, నీ గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం నీ బిడ్డల జీవితంలో జరగడానికి సహాయం చేయండి. నమ్మదగిన దేవుడవు, ప్రేమగల దేవుడవు, జాలిగల దేవుడవు, నీ ప్రత్యేకమైన కృప చూపించండి. ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి వారిని నూరంతలుగా ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. బలహీనలను బలపరచండి. దయ్యములను వెళ్ళగొట్టండి. నీ రాజ్యం విస్తరించినట్లుగా సహాయం చేయండి. నమ్మకమైన వారమై నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి కృప మాకు దయచేసి మీ ఆత్మకార్యం జరిగించి దీవించి కాపాడి బలపరచమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీకు అందించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మీరు వినే అవకాశాన్ని మీకు కూడా దేవుడు దయచేసినందుకు నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. జేజీఎం జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాటలు అనేక మందికి మనం పంచుకుందాం. కృప అందరికీ తోడైనను గాక. మరొక అద్భుతమైన అంశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందండి. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.